6 గంటల జీవోలు విడుదల చేయాలి వినోద్ కుమార్ అని ఈరోజు మనకైతే పత్రికాముఖంగా అయితే ఒక అప్డేట్ అయితే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలపై ముందుగా జీవోలు విడుదల చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జరిగిన శాసనసభ నియోజకవర్గ భరోసా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ఆయన అయితే మాట్లాడారు. ఆచరణలో సాధ్యం కాని హామీలతో అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఈ ప్రభుత్వాన్ని భరోసా కూల్చేసిన అవసరం లేదని ప్రజలే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కేసీఆర్పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న నలుగురు భాజపా ఎంపీలు కేంద్రం నుంచి రాష్ట్రాల వృద్ధికి నిధులు, పథకాలు తీసుకురావడంతో విఫలయ్యారని కూడా విమర్శించాడు. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలపై ముందస్తే జీవోలను జారీ చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అయితే చెప్పుకొచ్చాడు. కేంద్రం నుంచి రాష్ట్ర వృద్ధి నిధులు ఈ యొక్క భాజపా నలుగురు ఎంపీలు తీసుకురావాలని కూడా తీవ్రంగా అయితే మండిపడ్డాడు. సో రానున్న రోజులలో మనకి ఈ యొక్క ఎంపీ ఎలక్షన్స్ అయితే చాలా చర్చనీయంగా అయితే మారాయి. మరి రాష్ట్రంలో ఈ యొక్క 6 గ్యారెంటీలు అమలు చేస్తారా, చేయరా చూసే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికైతే ప్రయత్నించండి. మరి 6 గ్యారెంటీల జీవోలు ఎప్పుడు వస్తాయో తెలియాల్సి ఉంది.